హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో మిల్లెట్స్ యూస్ చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. బోన్ స్ట్రెంథనింగ్‌కి అండ్ నొప్పులతోటి బాధపడే వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్‌ని రెగ్యులర్‌గా తినడం వల్ల క్రమేణా వాళ్ళ నొప్పుల్లో అయితే మార్పుని చూడొచ్చు. మిల్లెట్స్ మోరింగా రొట్టె. ఈ రొట్టె డయాబెటిస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చక్కగా తినేసేయొచ్చు. బ్రేక్ఫాస్ట్‌గానే కాదు, లంచ్ ఆర్ డిన్నర్‌గా కూడా తినొచ్చు. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే ఏం చేయాలో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లో 5-6 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లంని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే బేసన్ తీసుకుని ఒక గ్లాస్ జొన్న పిండి, 3/4 గ్లాస్ రాగి పిండి, 1 స్పూన్ గ్రైండ్ చేసుకున్న అల్లం మిర్చి పేస్ట్, 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసి, మునగాకు ఒక హాఫ్ కప్ క్లీన్ చేసుకున్నది వేసి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని గోరువెచ్చటి నీళ్లతోటి సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇదివరకు మా పాత ఇంట్లో మునగాకు చెట్టు ఉండేది. కానీ అప్పుడు దాని వాల్యూ తెలియక అసలు యూజ్ చేసేవాళ్ళమే కాదు. కానీ ఇప్పుడు తెలిసాక బయట మార్కెట్‌లో దొరికినప్పుడే తెచ్చుకొని చేసుకోవాల్సొస్తుంది. అంతే, ఉన్నప్పుడు మనకి వాల్యూ తెలీదు అంటారు కదా! అది ఇదేనేమో అసలు. ఒకవేళ మీ దగ్గర మునగాకు కనుక అవైలబిలిటీలో లేకపోతే కొత్తిమీర వేసి కలుపుకోవచ్చు. అండ్ అల్లం వేయడం వల్ల మునగాకు ఫ్లేవర్ అంత తెలీదు. అందుకనే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఈ రొట్టెని. ఇలా సాఫ్ట్ డో కలుపుకున్నాక ఒక వెట్ కర్చీఫ్ తీసుకుని, మీకు రొట్టె ఏ సైజ్ కావాలన్న దాన్ని బట్టి ఒక పెద్ద సైజ్ బాల్ లాగా తీసుకుని, కర్చీఫ్ మీద సన్నగా మధ్య మధ్యలో చేతులు తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇక్కడ కర్చీఫ్ ప్లేస్‌లో బటర్ పేపర్ ఆర్ అరిటాక్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లాస్టిక్ పేపర్ మీద కూడా రొట్టె కింద చేసుకొని వేసుకోవచ్చు. ఇలా సన్నగా మనకు వీలైనంత సన్నగా రొట్టెని చేసుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కర్చీఫ్‌తో సహా పెనం మీదకి ఫ్లిప్ చేసుకొని రొట్టె అంచుల మీదగా కొంచెం ఆయిల్ వేసి మంట లో ఫ్లేమ్ మీదే ఉంచి మూత పెట్టి కాలనివ్వాలి. వన్ సైడ్ కాలిన తర్వాత మూత తీసేసి రొట్టెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అదర్ సైడ్‌కి కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మూత తీసిన తర్వాత మనం కావాలంటే మంట మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవచ్చు. ఇలా బోత్ సైడ్స్ చక్కగా కాల్చుకున్నాక ప్లేట్‌లోకి తీసేసుకొని, ఇలాగే మీకు నచ్చినన్ని రొట్టెలు వేసుకోవచ్చు. కాకపోతే రొట్టె వేస్తున్న ప్రతి ఒక 2 రొట్టెలకి కూడా కర్చీఫ్‌ని తడి చేసుకుంటూ వెట్ చేసుకొని వేసుకోవాలి. లేకపోతే రొట్టె కర్చీఫ్‌కి అంటుకుపోతుంది. ఇలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకున్న ఈ రొట్టెల్ని ఆవకాయతోటి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ పిల్లలకి ఇచ్చేటట్టయితే బటర్ వేసి ఇవ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు కూడాను. అండ్ వెయిట్ లాస్ అండ్ బోన్ స్ట్రెంథెనింగ్‌కి ఇది ఒక మంచి టేస్టీ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.